తులారాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. వివాదాల నుంచి ఈరోజు అకస్మాత్తుగా బయటపడతారు. జీవిత భాగస్వామి సలహాలు కూడా స్వీకరిస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యను పరిష్కరించుకుంటారు. రాబడి అనుకున్న రీతిలో ఈరోజు వీరికి పెరుగుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. పారిశ్రామిక వర్గాల వారికి కొత్త లైసెన్సులు మరియు అనుమతులు లభిస్తాయి. సినీ టీవీ కళాకారులు పురస్కారాలను అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలు ఈరోజు బాగా వీరిని వేధిస్తాయి. భవిష్యత్తుపై కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తారు. గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వృశ్చిక రాశి వారికి గ్రస్త ఇబ్బందికరంగా గడుస్తుంది. ప్రయాణాలలో మార్పులు చేర్పులు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై వృశ్చిక రాశి వారు ఆసక్తి చూపుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఒత్తిళ్లు ఎదురవుతాయి. పారిశ్రామిక పరిశ్రమ రంగాల వారు కొంతవరకు చికాకులను కూడా ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహిస్తే మంచిది. సినీ టీవీ కళాకారులు కూడా కొంత అసంతృప్తిగానే గడుపుతారు. విద్యార్థులకు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం దక్కకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు తొందరపాటి నిర్ణయాలు మంచిది కాదని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఏ వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవి చక్కగా కలిసి వస్తాయి. శుభకార్యాలకు డబ్బు కూడా ఖర్చు చేస్తారు. భూములు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉన్నటువంటి చికాకులు తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. సహచరుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ రంగాల వారు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. సినీ కళాకారులకు కూడా చక్కగా అనుకూలిస్తుంది. విద్యార్థులు కూడా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మహిళలకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. పనుల్లో ఆటంకాలు వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల వైఖరి కూడా మనస్తాపాన్ని కలిగిస్తుంది. బంధువుల నుంచి ఆస్తి విషయాల్లో ఒత్తిళ్లు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు అంతగా దక్కవు. ఉద్యోగ వర్గాల వరకు విధి నిర్వహణలో చికాకులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. కోర్టు కేసుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. కొత్త సంస్థల్లో క్లబ్లలో సభ్యత్వాలను ఈరోజు వీరు స్వీకరిస్తారు. రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో అందుతుంది. ఆర్థికంగా కూడా ఈరోజు ఈ రాశి వారికి బలం చేకూరుతుంది. పరిచయాలు కూడా అనూహ్యంగా పెరుగుతాయి. ధనురాశి వారు నూతన ఆశయాలతోటి ముందుకు సాగుతారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. పలుకుబడి కూడా ఈరోజు వీరికి పెరుగుతుంది. సన్నిహితులతోటి కూడా ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై కూడా ఆసక్తి చూపుతారు. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఉన్నత హోదాలు లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా సంతోషాన్ని కలిగించే సమాచారం అందుతుంది. సినీ టీవీ కళాకారులు నూతన ఉత్సాహంతో ముందుకు దూసుకు వెళ్తారు. విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి ఈ శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల కలిగే ఫలితాల గురించి మనం చూస్తే ప్రధానంగా జన్మరాశిలోకి శని ప్రవేశిస్తాడని చెప్పవచ్చు. దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, చికాకులు వీరికి కాస్త అధికమవుతాయి. మానసిక అశాంతి మాత్రం ఈ సమయంలో ధనురాశి వారికి కాస్త అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా సరైన ఫలితం, సరైన గుర్తింపు, సరైన ఆదాయం రాలేదు అని చెప్పేసి ధనురాశి వారికి కొంతవరకు బాధ, చికాకులు కూడా అధికమవుతాయి. అయితే 10వ స్థానంలో యొక్క గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో అది కొంతవరకు మంచిదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏలినాటి శని ప్రభావం ధనురాశి వారికి కాస్త అధికంగానే ఉందని చెప్పవచ్చు. అంటే 7.5 సంవత్సరాల కాలం పాటు శని సంచరించే సమయాన్ని ఏలినాటి శనిగా అంటుంటాం కదా. అందులో 2.5 సంవత్సరాలు మాత్రం వీరు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు.
చెప్పుకుంటారు. ప్రస్తుతం జన్మరాశిలో శనిగ్రహ సంచారం కూడా అధికంగా ఉంది. దీనివల్ల కొంతవరకు సమస్యలు తప్పకపోవచ్చు. ప్రధానంగా శనివారం పూట ఉపవాస నియమాలు పాటించడం, యథాశక్తిగా శివార్ధన, శివుడికి తరచుగా అభిషేకాలు లాంటి కార్యక్రమం చేయించడం, శనివారం పూట ఉపవాసం ఉండడం, అదేవిధంగా శనీశ్వరుడికి తైలాభిషేకం, శివుడికి రుద్రాభిషేకం తరచుగా చేయిస్తూ దీంతో పాటుగా అన్నదానం లాంటి కార్యక్రమాలు కూడా శక్తి మేరకు ఈ సమయంలో చేయించడం ధనురాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారి విషయానికి వస్తే ఈరోజు వీరికి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఎంతగా కష్టపడినా ఫలితం అంతగా కనిపించదు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. సోదరులతోటి అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతులు నిలిచిపోతాయి. పారిశ్రామిక వర్గాల వరకు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. సినీ కళాకారులకు కూడా మానసిక శాంతి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. ఇక ఈరోజు మకర రాశి వారు యథాశక్తిగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ లేక సాయిబాబా వారిని కానీ పూజించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక శని ధనురాశిలో సంచరించే ఈ సమయం అంటే ఈ రోజు నుంచి ధనుస్సు రాశిలోకి శని యొక్క గ్రహ ప్రభావం వల్ల ప్రధానంగా మకర రాశి వారందరికీ కూడా ఏళ్నాటి శని ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఏళ్నాటి శని యొక్క ప్రభావం 7.5 సంవత్సరాల పాటు రమారమి కొనసాగుతుంది. అయితే గురుని యొక్క శుభస్థితి కొంతవరకు మకర రాశి వారికి అధికంగా ఉండడం వల్ల కొంతవరకు ఉపశమనం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా మకర రాశి వారికి లేనిపోని ఖర్చులు అధికంగా ఉంటాయి. దుబార ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఖర్చులను తగ్గించుకుందామని చెప్పి ఈ సమయంలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతుంది. ఆసుపత్రుల సందర్శనం కూడా తప్పకపోవచ్చు. స్థానం మార్పు కూడా వీరికి జరిగే అవకాశం అధికంగా ఉంది. ఇక పరిహార విషయానికి వస్తే మకర రాశి వారందరూ కూడా శని గాయత్రి మంత్రాన్ని కానీ లేక శనిగ్రహ స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యం పఠిస్తూ శనివారం ఉపవాస దీక్ష ఉంటూ దాంతో పాటుగా ప్రధానంగా శివకేశవుల యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలంటే శివుడి యొక్క ఆరాధన, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా మకర రాశి వారు చేస్తే వారికి అంత మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం తలుస్తాయి. చిరకాల పరిస్థితుల నుంచి సహాయం కూడా అందుతుంది. భవనాలు, భూములు ఇటువంటి కొనుగోలు ప్రయత్నాలు అయితే చేస్తారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. రాబడి కూడా అనూహ్యంగా పెరుగుతుంది. శుభవార్తలు కూడా అందుకుంటారు. సేవా కార్యక్రమాలపై కూడా ఆసక్తి చూపుతారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ కళాకారులు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. విద్యార్థులకు మనశ్శాంతి లభిస్తుంది. మహిళలకు ఆస్తి వివాదాలు తీరుతాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. ఇక శని ఈ ధనురాశిలో సంచరించే ఈ 2.5 సంవత్సరాల కాలం పాటు ప్రధానంగా కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అంటే 11వ ఇంట శనిగ్రహ సంచారం కుంభరాశి వారికి చాలా మంచిది. లాభస్థానంలో శని, అందున కూడా కుంభరాశి వారికి శనికి రాశ్యాధిపతి కూడా అవుతారు కాబట్టి శుభగ్రహం కాబట్టి చాలా మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి క్రమేపీ వీరు బయటపడతారు. చేయబోయే కార్యక్రమాల్లో మంచి విజయాలన్నింటినీ కూడా ఈ రాశి వారు సాధిస్తారని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారందరూ కూడా ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే ఈ సమయం వారికి మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి పలుకుబడి కలిగిన వ్యక్తితోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట కూడా అనుకూల స్థితి ఉంటుంది. చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారుల అవకాశాలు ఈరోజు ఏవైతే లభిస్తాయో వాటిపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. విద్యార్థులు కూడా ఊహించినటువంటి ఫలితాలు సాధిస్తారు. మహిళలు అన్నిటా కూడా విజయాలు సాధిస్తారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిదని చెప్పవచ్చు.